నా పేరు దమయంతి. నేను నా ఫ్రెండ్ మ్యారేజ్కి వైజాగ్ వెళ్తున్నాను. హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్తున్న ట్రైన్లో నా పక్క బెర్త్లో ఒకతను ఉన్నాడు. చాలా బాగుంటాడు. 6 అడుగుల ఎత్తు ఉంటాడు. తెల్లగా బక్కగా బాగున్నాడు. వాడిని చూడగానే నాకు ఎలాగైనా వాడితో పడుకోవాలనిపించింది. ట్రైన్లో అది తెలియని వ్యక్తితో ఎలా చేయాలని ఆలోచిస్తున్నా. టైం 10 అయింది. అందరూ పడుకున్నారు. నేను వాడి వైపు అలాగే చూస్తున్నా. వాడు నన్ను చూస్తున్నాడు. అందరూ పడుకోగానే నేను గేటు దగ్గరికి వెళ్ళి నుంచున్నా. అక్కడి నుండి సిగ్నల్ ఇస్తున్నా తనకి. తను కూడా గేటు దగ్గరికి వచ్చాడు. ఇద్దరం ఇంట్రడ్యూస్ చేసుకుని మాట్లాడుకుంటున్నా. నాకు అతన్ని అంత దగ్గరగా ఉంచుకొని మాట్లాడుతుంటే ఫుల్ మూడొస్తుంది. సడన్ గా నాకు ముద్దు పెట్టాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సైలెంట్ గా చూస్తున్నా. నన్ను దగ్గరికి లాక్కొని గట్టిగా నడుము పట్టుకొని పిసికాడు. నాకు ఇంకా ఫుల్ మూడ్ వచ్చింది. ఆపుకోలేక నేను కూడా గట్టిగా హగ్గు చేసుకున్నాను. 5 మినిట్స్ వరకు లిప్ కిస్ చేసుకున్నాం. గట్టిగా జూటేస్తున్నాడు నా లిప్స్ని. నాకింకా ఊపిరి ఆడట్లేదు. విడిపించుకోవటానికి ఎంత ట్రై చేసినా అసలు వదలట్లేదు. ఇంకా వాడిని గట్టిగా పట్టుకొని విడిపించుకొని ఊపిరి పీల్చుకున్నాను. మళ్ళీ వెంటనే హగ్గు చేసుకున్నాడు. ఇక నేను కిస్సు చేయనివ్వలేదు. హగ్గు చేసుకుని నా ఎద మీద చెయ్యి వేశాడు. నాకు చాలా సమ్మగా ఉంది. నేను కూడా బాగా కోఆపరేట్ చేశాను. అలా చేస్తున్నాం. ఏదో చప్పుడైంది. ఏంటని చూస్తే ఎవరో వస్తున్నారు. అది చూసి ఇద్దరం సైలెంట్ గా నుంచున్నాము. వచ్చిన వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారు. మేము వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు పడుకున్నాం. నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాను. కొంతసేపటికి ఎవరో దుప్పటి లాగుతున్నట్టు అనిపించింది. చూస్తే తనే. నాది అప్పర్ బెర్త్. తను పక్కకి జరుగు, నేను పైకి వస్తానన్నాడు. నేను పైకి లేచి కూర్చున్నాను. అందరూ పడుకున్నారు కదా అని లైట్స్ ఆఫ్ చేసి నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. చలిగా ఉందని ఇద్దరం నా దుప్పటి కప్పుకొని కూర్చున్నాం. సడన్ గా నా ఎద మీద చెయ్యి వేశాడు. ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి ఒకే సీట్లో పడుకున్నాము. నా దుప్పట్లో వాడు దూరాక నాకు ఫుల్ మూడొచ్చింది. ఎవరైనా చూస్తారేమో, వద్దు ప్లీజ్ అంటున్నా. అందరూ నిద్రపోయారులే, అయినా మనల్ని ఎవరు చూస్తారులే అన్నాడు. నేను వాష్రూమ్ దగ్గరికి వచ్చాను. వెనక నుండి హగ్గు చేసుకున్నాడు. ఏయ్ వదులు, ఎవరన్నా చూస్తారు అన్నా వినిపించుకోకుండా నన్ను అలాగే పట్టుకున్నాడు. ఎలాగోలా విడిపించుకొని వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ వెనకాలే వచ్చి నా బెడ్ మీదకి వచ్చాడు. నన్ను ముందుకు జరగమని నా వెనక పడుకున్నాడు. అతని ఊపుడు ఆ ట్రైన్ ఊపుడులో కలిసిపోయింది. మళ్ళీ లిప్ కిస్ చేశాడు. నేను కూడా బాగా గట్టిగా ముద్దు పెట్టేశాను. చాలాసేపు ముద్దులు పెట్టుకున్నాం. మళ్ళీ నన్ను తన వైపుకి తిప్పుకొని నాకు బాగా ముడి తెప్పిస్తున్నాడు. నాకు బాగా సమ్మగా అనిపించింది. వాడు ఇంకా వదలలేదు. దగ్గరగా అరగంట వరకు ట్రైన్లో కంఫర్ట్గా లేకపోయినా ఓ మాదిరిగా బాగానే ఎంజాయ్ చేశాం. ఇక వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు పడుకున్నాము. ఇంక మార్నింగ్ వైజాగ్లో దిగగానే నా వెనకే వస్తున్నాడు. నేను ఏంటి నా వెనకే వస్తున్నావు అన్నాను. నాకు సరిపోలేదు, మళ్ళీ చేసుకుందామా అన్నాడు. నేను లోపల సంతోషపడుతూనే ఇప్పుడు ఎలా కుదురుతుంది అన్నాను. మా రూమ్ ఎక్కడికి దగ్గరే, మా రూమ్కి వెళదాం పదా, మళ్ళీ ఎంజాయ్ చేసి ఫ్రెష్ అయ్యి వెళ్దు గాని అన్నాడు. నాకు అక్కడ ఎవరూ తెలియదు. నేను ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళటం. ఇంకా ఆటో బుక్ చేశాడు. వాళ్ళ రూమ్కి వెళ్ళాము. వెళ్ళగానే బ్యాగు పక్కన పడేసి రూమ్ డోర్ లాక్ చేశాడు. నన్ను హగ్ చేసుకుని లిప్ కిస్ చేస్తూ బెడ్ మీదకి తోసేసి నా మీద పడ్డాడు. ఇక నా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇంకా స్టార్ట్ చేశాం. మళ్ళీ చాలాసేపు రొమాన్స్ బాగా చేసుకున్నాము. నాకు హాయిగా అనిపించింది, సుఖంగా ఉంది. కొంతసేపు అలాగే చేసి మళ్ళీ యాంగిల్ మార్చి చేశాడు. ఎందుకంటే అలా చేస్తుంటే సమ్మగా ఉంది. అలా కొంతసేపు అయిపోయింది. ఇంకిద్దరం బ్రష్ చేసి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము. నేనింకా లేట్ అవుతుందని రెడీ అవుదామని స్నానం చేయటానికి వాష్రూమ్కి వెళ్తుంటే వెనకాలే బాత్రూమ్ లోపలికి వచ్చాడు. ఇంక వద్దు, నా వల్ల కాదు, నాకు లేట్ అవుతుంది, వెళ్ళాలి అన్నాను. అస్సలు వినట్లేదు వాడు. నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇంకోసారి చేసుకుందామని. నేను అస్సలు ఒప్పుకోలేదు. ఇక నా వల్ల కాదు బాబు అన్నాను. అతను అస్సలు వినట్లేదు. నాకు లేట్ అవుతుంది, వెళ్ళు, నన్ను స్నానం చేయి నువ్వు అని అంటున్నా వినట్లేదు. ఇక చేసేది లేక వాడికి మళ్ళీ లొంగిపోయాను. అరగంట తర్వాత ఇద్దరం తృప్తి పడ్డాము. నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. తను కూడా స్నానం చేసి వచ్చాడు. నేను వెళ్ళవలసిన అడ్రస్కి నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేశాడు.